హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శాండ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నా వెనస్డే రోజు వ్లాగ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈరోజు సాంబార్ చేద్దామని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. కొద్దిగా ములక్కాయలు అయితే ఉండే, సో కర్రీ కంటే సాంబార్కి బాగుంటుందనేసి నేనైతే పక్కకు పెట్టుకున్నాను. పప్పు కూడా ఒక 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత 4 విజిల్స్ వేసి అయితే కుక్కర్లో ఉడికించి పక్కకు పెట్టుకున్నాను. మెత్తగా అయితే అయింది. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసి పక్కకు పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మంచిగా దంచేసి నేను దాన్ని అయితే పప్పులో వేస్తాను. ఇలా మా మమ్మీ అయితే చూపించింది. సో నేను కూడా అలాగే చేద్దామని ఒకసారి షూట్ చేసి చూపిద్దామని ఈరోజైతే షూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మంచిగా మెత్తగా అయ్యాక దాన్ని అయితే ఈ పప్పులో వేసుకొని, పప్పు ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కానీ నేను ఒకసారి పప్పు దువ్వతోటి మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. కొద్దిగా పప్పులో అయితే వాటర్ ఎక్కువ అయ్యాయి, అందుకే ఇలా కొద్దిగా వాటర్ ఎక్కువగా అనిపిస్తుంది కదా. నాకు కొద్దిగా కుక్కర్లో ఉడికించాలంటే భయం అవుతుంది, ఎందుకంటే ఎప్పుడైనా మాడిపోతుందేమో అని ఆ డౌట్ తోటి కొద్దిగా వాటర్ ఎక్కువ వేస్తే మనకైతే ఏం రిస్క్ ఉండదు కదా, మాడిపోయే ఛాన్సే ఉండదు. నేను వేరొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను కుక్కర్లోనే సాంబార్ చేస్తాను. కుక్కర్లో సాంబార్ చేశాక వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అన్నట్టు. ఇప్పుడు ఇదే కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ప్రిపరేషన్ అయితే చేద్దాము. సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ డిస్పెన్సర్స్ అయితే నేను సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. నాకు మీషోలో 330 రూపీస్కి అయితే పడింది. 2 ఆయిల్ డిస్పెన్సర్స్, అలాగే 4 మసాలా జార్స్ కూడా వచ్చాయి. అన్ని గ్లాస్ ఐటమ్స్. మీషో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని అది కొద్దిగా వేగాక కరివేపాకు వేస్తున్నాను ఫస్ట్. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అలాగే మిర్చి సైమల్టేనియస్గా వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అనిపించినాయి, ముందే వేస్తాను నేను. ఆనియన్స్, క్యారెట్, ములక్కాయలు అలాగే ఇవన్నీ కొద్దిగా టైం పడుతుంది కదా, సో అన్నీ ఒకేసారి వేసి టమాటా ఒక్కటి లాస్ట్లో వేస్తాను అనమాట. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే నేను అన్ని వెజిటేబుల్స్ అయితే వేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత వేసి పక్కకు పెడితేనైతే మనకి ఒక 50% ఉడికాకనైతే నేను చింతపండు రసాన్ని అయితే వేస్తాను. ముందుగానే మార్నింగ్ చింతపండునైతే నేను ఇలా నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఇందులోకి వెళ్ళి అయితే ఇప్పుడు రసాన్ని తీస్తున్నాను. టీ స్టైనర్ పెట్టేసుకుని అయితే రసాన్ని తీసాక దీనిలోనే నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా అవి మగ్గే వరకు టైం ఉంటుంది కదా, రాక్ సాల్ట్ వేస్తే అప్పటి వరకు కరిగిపోతుంది. నేను ఈ మీషో ఇవి జార్స్ కూడా పికల్ జార్స్ మీషోలో పర్చేస్ చేశాను. 300 ఏమో పడింది 2 జార్స్కి. చాలా బాగుంది క్వాలిటీ. ఇప్పుడు చూపిస్తాను నేను అవి కూడా. సో రాక్ సాల్ట్ వేస్తేనైతే మనకి మంచిగా అప్పటి వరకు కరిగిపోతుంది కదా. సో నేను చెప్పినవైతే ఇవే మీషోలో తీసుకున్నాను జార్స్. చాలా బాగున్నాయి. పికిల్ కోసం అని తీసుకున్నాను కానీ నాకు ఎందుకో పికిల్ వేయాలనిపించలేదు ఇందులో. ఒక దానిలో ఇప్పుడు చూపించాను కదా రాక్ సాల్ట్ ఉంది, ఇంకోటి అయితే నార్మల్గా ఖాళీగానే ఉంది అనమాట, ఏం పెట్టలేదు అందులో. అలాగే ఈ పైన షుగర్ అండ్ టీ పౌడర్ వేసింది కూడా మనకి డిమార్ట్లో దొరుకుతాయి కదా, జెమినీ టీ పౌడర్ది ఉంటుంది కదా, దానిలో సిమిలర్గా ఉండాలని అది ఖాళీ అవ్వగానే ఇందులో షుగర్ అయితే వేసాను. నాకు బాగా నచ్చాయి ఈ 2 జార్స్. ఇంకా ఈ ర్యాక్ కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇదైతే రిటర్న్ గిఫ్ట్ అనమాట, గ్లాస్ జారు. అలాగే ఈరోజు మునగాకుతోటి పొడి చేద్దామనేసి వాష్ చేసి పక్కకు పెట్టాను. 2 డేస్ అవుతుంది అసలు చేద్దామంటే టైం ఉండట్లేదు. ఎండలో పెట్టాను, మంచి పొడి పొడిగా అయింది. ఇందులోకి కరివేపాకు కూడా ఎండపెట్టి పెట్టాను. ఇదైతే మా ఫామ్ నుండి తీసుకొచ్చామన్నమాట. చూడండి కరివేపాకు కూడా మంచిగా ఎండిపోయింది. ఇది రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి. రెసిపీ కూడా షూట్ చేశాను, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మనకి మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఈ మధ్య యూట్యూబ్లో చూశాను. సో చేద్దామని ఇట్లా వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసాను. మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి ఒక పొంగు వచ్చాకనైతే నేను ముందుగా మనం పక్కకు పెట్టుకున్న పప్పునైతే వేస్తాను అనమాట. సాల్ట్ ఏం వేయట్లేదు, ఎందుకంటే నేను అందులో వేసాను కదా రాక్ సాల్ట్, అదే సరిపోతుంది అనుకుంటా. ఇప్పుడైతే పప్పు వేసి మంచిగా బాయిల్ అవ్వనిస్తాను. కొద్దిగా మనం తీసుకున్న క్వాంటిటీ కంటే తక్కువ అయ్యాక నేనైతే ఆఫ్ చేస్తాను. అప్పటి వరకు వెజిటేబుల్స్ కూడా మనకి మంచిగా కుక్ అవుతాయి కదా. ఇప్పుడైతే పప్పు కూడా వేసాను. క్వాంటిటీ అయితే బాగానే వచ్చింది. ఇందులో ధనియాల పొడి అలాగే సాంబార్ పౌడర్ వేసి దించేయడమే. కొత్తిమీర వేస్తాను లాస్ట్లో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. నేను యూజ్ చేసిన మీషో ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.